హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మనకి అసల డెవాప్స్ ఇంజినీర్‌కి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా ఎందుకింత డిమాండు? అసలు డెవాప్స్ ఇంజినీర్‌కి ఎందుకింత సాలరీస్ ఇస్తున్నారు? అలానే డెవాప్స్ ఉండే ఎస్ఆర్ ఇంజినీర్స్‌కి కూడా చాలా మార్కెట్‌లో డిమాండ్ ఉంటది. అసలు డెవాప్స్ అనేది కోడింగ్ లేకుండా అంటే మన కోడింగ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా నేర్చుకోవచ్చని చాలా యూట్యూబ్‌లో మీరు చాలా చూసుంటారు. మరసల డెవాప్స్ ఇంజినీర్‌కి ఇంత ప్యాకేజ్ ఎక్కువ రావడానికి రీజన్స్ ఏంది? ఓకేనా? ఎందుకు ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మార్కెట్‌లో డెవాప్స్ ఇంజినీర్‌కి అనేది ఈ వీడియోలో మనం మెయిన్‌గా ఫోకస్ చేస్తాం. నేను క్లియర్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. నేను లాస్ట్ 8 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసింది కూడా ఎందుకంటే నేను జావా బ్యాక్‌గ్రౌండ్. జావా బ్యాక్‌గ్రౌండ్ నుంచి నేను డెవాప్స్ ఇంజినీర్‌గా షిఫ్ట్ అయ్యి డెవాప్స్ నుంచి ప్రెజెంట్ ఎస్ఆర్‌ఐ ఇంజినీర్ అనమాట నేను. సీనియర్ సైట్ రిలయబిలిటీ ఇంజినీర్. నేను అన్ని వేలో నన్ను ఫుల్ స్టాక్‌లో ఏవేవి మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కడ ఎందుకు సాలరీస్ ఎక్కువ ఇస్తున్నారనేసి మనం ఎక్కువ దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాం. మెయిన్‌గా ఒక 3-4 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. మీరు జావా ప్రాజెక్ట్ గానీ, పైథాన్ ప్రాజెక్ట్ గానీ, డాట్ నెట్ గానీ, పీహెచ్‌పీ గానీ, గో లాంగ్వేజ్ గానీ, సి ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్ గానీ, ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి. లేదా ఆర్టిఫిషియల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గానీ, ఏ ప్రాజెక్ట్స్ అయినా పైథాన్‌లో చేస్తాను. ఏ ప్రాజెక్ట్ అయినా పర్లేదు ఐటీ ఇండస్ట్రీలో. ఆ కంపెనీలో ఏ ప్రాజెక్ట్ చేసుకున్నా డెవాప్స్ ఇంజినీర్ అనేది 90% కావాలి ఆ ప్రాజెక్ట్‌కి. ఎందుకని కావాలో చెప్తాను నీకు ఈ వీడియోలో. ఎందుకని ఈ వీడియోలోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ డెవాప్స్ ఇంజినీర్ యొక్క ఇంపార్టెన్స్ ఏందనంటే, ఒక ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే, ఆ ప్రాజెక్ట్‌ని కంప్లీట్‌గా జావాలో డెవలప్ చేశాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ ప్రాజెక్ట్‌కి పైథాన్ డెవలపర్ అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్‌కి డాట్ నెట్ డెవలపర్ అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్‌కి నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ గాని, గో లాంగ్వేజ్ ఎవరు అవసరం లేదు. ఆ ప్రాజెక్ట్‌కి ఓన్లీ దే విల్ హైర్ ఫర్ డెవాప్స్ ఇంజినీర్ అండ్ జావా డెవలపర్స్. టెస్టర్స్ వోళ్ళంతా కామన్‌గా ఉంటారు. మళ్ళా అదే ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి. ఆ ప్రాజెక్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ అది డాట్ నెట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనుకోండి మైక్రోసాఫ్ట్. ఆ డాట్ నెట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అయినా గానీ కంపల్సరీ కావాల్సిన ఇంజినీర్ ఎవరు? డెవాప్స్ ఇంజినీర్. అది పైథాన్ గానీ, ప్రోగ్రామింగ్‌లో జావా గానీ, గో లాంగ్వేజ్ గానీ, సి ప్లస్ ప్లస్ గానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా డెవాప్స్ ఇంజినీర్ కంపల్సరీ కావాలి. అందుకని డెవాప్స్ ఇంజినీర్‌కి డిమాండ్ ఎక్కువ మార్కెట్‌లో. ఓకేనా? అది ఎందుకలా డిమాండ్ ఇంక్రీజ్ అయిందనంటే, ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మనకి 2015, 14 12 ఆ టైంలో మనకి ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ లేదు. ఎప్పుడైతే డెవలపరు డైలీ ఒక స్ప్రింట్‌లో మనం స్టోరీ పాయింట్స్ ఇస్తాం గదా! వాళ్ళు ఆ స్టోరీ పాయింట్స్ మీద ఫీచర్స్ మీద వర్క్ చేస్తా ఉన్నప్పుడు, వాళ్ళు ఏదైతే ఫీచర్ వర్క్ చేశారో, ఆ కోడ్ మొత్తాన్ని ఒక ఎన్విరాన్మెంట్‌లోకి ఫర్ ఎగ్జాంపుల్ స్టేజింగ్ అనే ఎన్విరాన్మెంట్‌లోకి ఆ కోడ్ మొత్తాన్ని ఏ కోడ్ అయితే రాసాడో ఆ కోడ్‌ని టెస్ట్ చేయడానికి డిప్లాయ్ చేయాలి గదా! ఆ డిప్లాయ్ చేసే ప్రాసెస్ అంతా మాన్యువల్‌గా చేసేవాళ్ళనమాట. అంతా డెవలప్ చేసుకునేవాడు కోడు. అతనికిచ్చిన కోడ్ అంతా డెవలప్ చేసిన తర్వాత, ఆ కోడ్‌ని మొత్తాన్ని తీసుకొని ఆర్టిఫాక్టరీ బిల్డ్ చేసి, ఆర్టిఫాక్టరీని తీసుకొనెళ్ళి ఒక ఎన్విరాన్మెంట్‌లో డిప్లాయ్ చేసి, దాని తర్వాత శానిటీ పెర్ఫార్మ్ చేస్తాడు టెస్టింగు. ఓకేనా? అప్పుడు ఏమవుతది? అతను డెవలప్ చేసే టైము ఎక్కువ తీసుకుంటది. మొత్తం డెవలప్ చేయాలి. డెవలప్ చేసేసిన తర్వాత మళ్ళా మాన్యువల్‌గా వీటన్నిటిని పుష్ చేయాలి. మళ్ళా టెస్టింగ్ జేయాలి. మళ్ళా టెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఏదన్నా మళ్ళా బగ్స్ వచ్చినప్పుడు మళ్ళా ఆ కోడ్ మొత్తాన్ని రివర్ట్ చేసి మళ్ళా ఆ ఫీచర్ మీద ఏ అయితే ఎర్రర్స్ వచ్చాయో దాని మీద వర్క్ చేసి మళ్ళా మాన్యువల్ ప్రాసెస్. అంటే డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ అంటే ఒక అప్లికేషన్‌ని మనం డిప్లాయ్ చేయాలి. ఒక కస్టమర్‌కి ఒక ఫీచర్‌ని మనం యాడ్ చేయాలంటే అప్లికేషన్‌కి చాలా టైం పడుతుందనమాట. ఎప్పుడైతే డెవాప్స్ వచ్చిందో డెవాప్స్ గురించి నేను ఇన్ డీటెయిల్ చెప్పడం లే. డెవాప్స్ ఎప్పుడైతే మనకు మార్కెట్‌లోకి అంటే మార్కెట్‌లో డెవాప్స్ టూల్స్ వచ్చాయో, ఇక్కడ ఏమవుతదంటే ఎప్పుడైతే డెవలపరు కమిట్ అని అతను కోడ్ సేవ్ చేస్తాడో, కమిట్ అంటే సేవింగ్. అతను ఎప్పుడైతే డెవలపర్ అతను కోడ్ సేవ్ చేస్తాడో, ఇమ్మీడియేట్‌గా అంటే మొత్తం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం పార్టిషన్స్ చేసుకొని కోడ్ సేవ్ చేస్తా ఉంటాడు కదా! ఎప్పుడైతే అతను కోడ్ కమిట్ చేస్తా ఉంటాడో, ఇమ్మీడియేట్‌గా డిప్లాయ్‌మెంట్ స్టార్ట్ అయిపోద్ది లోయర్ ఎన్విరాన్మెంట్‌లో. బిల్ ట్రిగ్గర్ అయిపోయి పుష్ చేసేసుకుంటది కోడ్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్‌కి. అక్కడ ఇమ్మీడియేట్‌గా అతను ఏం చేస్తాడు? బగ్‌ని డిటెక్ట్ చేస్తాడు. ఇమ్మీడియేట్‌గా ఇష్యూని డిటెక్ట్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మానిటర్ చేసుకోగలడు అతను. దీనివల్ల ఏమవుద్దంటే ఆటోమేషన్ అంటే డిప్లాయ్‌మెంట్ ఏదైతే మనం డెవలప్ చేసిన అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయడానికి ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ పైప్‌లైన్ రాసేదంతా డెవాప్స్ ఇంజినీరే. అప్పుడు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా స్పీడప్ అయిపోయిందనమాట. అంటే డిప్లాయ్‌మెంట్ ఫాస్టర్ అయింది. అది ఎవరు చేయగలరు? డెవాప్స్ ఇంజినీర్ చేయగలరనమాట. డెవాప్స్‌లో నీకు ఆటోమేషన్ బాగా చెప్పే ట్రైనర్ దగ్గర గాని మీరు నేర్చుకుంటే, మీరు రియల్ టైమ్‌గా ఎలా చేయాలనేసి కానీ నేర్చుకుంటే మాత్రం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డిప్లాయ్‌మెంట్స్ చేయొచ్చనమాట. నెక్స్టు ఎక్కడైతే మాన్యువల్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంపెనీలో అయినా గాని మాన్యువల్ వర్క్ ఎక్కువుంటదనమాట. రిపీటెడ్ టాస్క్ రోజు ఉదయం వెళ్ళినప్పటి నుంచి అదే వర్క్ చేయడం. ఇప్పుడు మీరు డెవలప్‌మెంట్ టీమ్‌లో
ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ కొంతమంది నైట్ వర్క్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ నైట్ ఫినిష్ చేసుకొని సబ్మిట్ చేస్తా ఉంటారనమాట. నైట్ ఫినిష్ చేసినా గానీ అతను శానిటీ చెక్ చేసుకోవచ్చు ఎర్రర్స్. ఎందుకనంటే ఆ డెవాప్స్ ఇంజినీర్ ఆ విధంగా ఆటోమేషన్ రాసుంటాడు. అది కాకుండా మాన్యువల్ టాస్క్ అంటే మాన్యువల్‌గా అంటే ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనుకో. అమెజాన్‌లో ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాన్యువల్‌గా అప్డేట్ చేయడం. దానికి ఇంకా ఆటోమేషన్ లేదనమాట. అలా మాన్యువల్ వర్క్ ఎక్కడైతే ఉంటదో ఆ మాన్యువల్ వర్క్‌ని ఐడెంటిఫై చేసి అతను షెల్ స్క్రిప్ట్ గాని, పైథాన్ స్క్రిప్ట్‌లో గాని దాన్ని ఆటోమేషన్ చేసి ఓకేనా? ఆటోమేటిక్‌గా వర్క్ జరిగేటట్టు వర్క్ అరౌండ్ అనమాట. ఆటోమేటిక్‌గా వర్క్ జరిగేటట్టు ఎవరు చేస్తారు? డెవాప్స్ ఇంజినీరే చేస్తాడు. అందుకే ఆటోమేషన్ ఇంజినీర్ అని కూడా అంటారనమాట మీకు డెవాప్స్ ఇంజినీర్‌ని. అతను కంప్లీట్‌గా ఆటోమేషన్ చేయగలడనమాట. ఆ స్కిల్స్ మీకు డెవాప్స్ టూల్స్‌లో మీకు చాలా ఇంపార్టెంటు. షెల్ స్క్రిప్టింగ్ గాని, ఆర్ పైథాన్ గాని. ఆటోమేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ డెవాప్స్ ఇంజినీర్‌కి. మీరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా గాని ఆటోమేషన్ మీద మీరు ఖచ్చితంగా షెల్ గాని, పైథాన్ గాని లేదా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయితే పవర్ షెల్ మీద ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. నెక్స్టు ఎప్పుడైతే నీ డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ ఫాస్ట్ అయిందో, నీకు క్లయింట్ చాలా సాటిస్ఫై అవుతాడు. ఎందుకనంటే, నువ్వు ఈరోజు ఇచ్చినటువంటి క్లయింట్ ఈరోజు ఇచ్చాడు. నాకు ఈ ఫీచర్ యాడ్ చేయండి ఈ అప్లికేషన్ అని. నువ్వు 1 మంత్ తర్వాత గాని రెస్పాన్స్ ఇస్తే ఎలా ఉంటది? ఆ క్లయింట్ మనకెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. ఈ డెవాప్స్ ఇంజినీర్‌కి ఉన్నటువంటి డిమాండ్ వల్ల డెవాప్స్ ఇంజినీర్ ఏం చేస్తాడంటే, ఎండ్ టు ఎండ్ ఆటోమేషన్ చేసేసి, మనకు అప్లికేషన్ ఫాస్ట్ అప్ చేయడం వల్ల, ఆ క్లయింట్ కూడా మనకి ఫుల్ సాటిస్ఫై అయ్యేసి ప్రాజెక్ట్‌ని లాంగ్ రన్‌లో రన్ చేసేదానికి ఆపర్చునిటీ కల్పిస్తాడనమాట మన కంపెనీకి. ఓకేనా? ఇదండి డెవాప్స్‌లో ఇంకా డిస్కస్ చేస్తే చాలా ఉంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి డెవాప్స్ వల్ల. మీరు ఎస్‌డిఎల్‌సి కంపేర్ చేశారనుకోండి ఇంతకుముందు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో వన్ 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 ఒక స్టేజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మళ్ళా డిజైనింగ్ ఫేజ్. డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళా డెవలప్‌మెంట్ ఫేజ్. డెవలప్‌మెంట్ అయిన తర్వాత క్యూఏ, టెస్టింగ్. టెస్టింగ్ అయిన తర్వాత మొత్తం మళ్ళా డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ అయిన తర్వాత మళ్ళా మెయింటెనెన్స్. అదే మానిటరింగ్ స్టేజ్. మళ్ళా ఇష్యూ ఉంటే మళ్ళా డెవలప్‌మెంట్ స్టేజ్. ఇదొక సైకిల్. అంటే ఒక స్టేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు నెక్స్ట్ స్టేజ్ వోళ్ళంతా వెయిట్ జేయాలి. చెప్తాను నేను. డెవాప్స్ గురించి మన బ్యాచ్ స్టార్ట్ అవుతది కదా! జూన్ సెకండ్ వీక్‌లో. ఆ జూన్ సెకండ్ వీక్‌లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో ఇంట్రడక్షనే మనకు 2-3 డేస్ ఉంటదనమాట. ఓకేనా? ఆ 2-3 డేస్‌లోనే మాక్సిమం మనం డెవాప్స్‌కి రావడానికి రీజన్స్ ఏంది? రియల్‌గా చూపిస్తాం అన్నమాట లైవ్‌లో వాళ్ళకి. మనం ఎందుకు డెవాప్స్‌కి రావాలి? ఎస్‌డిఎల్‌సి వల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంది? అజైల్ మెథడాలజీ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశాడు? ఓకేనా? దాని తర్వాత డెవాప్స్ ఇంజినీర్‌గా ఎందుకు అంత మార్కెట్‌లో డిమాండ్ ఉంది? ఏ టూల్స్ ఫోకస్ చేయాలి మనం? అవన్నీ మనం డిస్కస్ చేస్తున్న తర్వాత మీకు అట్‌లీస్ట్ ఈ వీడియో గాని ఇన్ఫర్మేటివ్‌గాని అనిపిస్తే అసలు డెవాప్స్ గురించి ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి అలానే చాలా మందికి షేర్ చేయడం వల్ల అట్‌లీస్ట్ కొంతమందికైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకేనా? అలానే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.